హాయ్ ఫ్రెండ్స్, నేను అయితే మీరు చూస్తున్నారు techReport. ఫ్రెండ్స్, ఈరోజు Q&A ఎపిసోడ్ 1 అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఈ వీక్లో నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఈ వీడియోలో అయితే ఆన్సర్ చేస్తాను. అండ్ అలానే నా కమ్యూనిటీ పోస్ట్ అయితే ఒకటి చేశాను. సో దాని కింద వచ్చిన క్వశ్చన్స్ కూడా ఈ రోజు అయితే ఆన్సర్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేమ్ అయితే ఏం లేదు, డాట్ అని అయితే పెట్టారనమాట. బ్రో ప్లీజ్ సజెస్ట్ మీ బెస్ట్ మొబైల్ అండర్ 15,000 అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీకు వచ్చేసి రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, రియల్మీ 6 అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో. రీసెంట్ మొబైల్ చూసుకున్నట్లయితే ఒకవేళ మీకు బెటర్ బిల్డ్ కావాలి, ఎంఐ యూఐ కావాలి అండ్ బెటర్ కెమెరాస్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మీరు సింపుల్గా మీరు వచ్చేసి రెడ్మీ నోట్ 9 ప్రోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ మీకు 90Hz డిస్ప్లే కావాలి, 30W ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, కొంచెం బెటర్ మొబైల్ కావాలి, ప్లాస్టిక్ బాడీ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ రియల్మీ 6 అయితే తీసుకోవచ్చు అన్నమాట. నా పిక్ అయితే రియల్మీ 6 అని అయితే చెప్తాను. సో రెడ్మీ నోట్ 9 ప్రో కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఎంఐ లవర్ అయితే మాత్రం. ఇక్కడ మీకు బాగుంటుంది, ప్రీమియం లుక్ అయితే ఉంటుంది మీ చేతిలో పట్టుకున్నట్లయితే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి అనిల్ కుమార్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఒప్పో రెనో 10X మళ్ళీ ఎప్పుడు ఆఫర్లో పెడతారు? సో ఎప్పుడు ఆఫర్లో పెడతారంటే ఇప్పుడు మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నాయి అనమాట సేల్స్. సో ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయి వాళ్ళు డెలివరీ కూడా స్టార్ట్ చేస్తున్నారు, ఎసెన్షియల్ మీదే కాకుండా మనకి మొబైల్స్ మీద కూడా. సో మేబీ నెక్స్ట్ మంత్ సమ్మర్ సేల్ అయితే రావచ్చు, అక్కడైతే మీకు అయితే రావచ్చు. సో బెటర్ టు వెయిట్. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కిషోర్ సాయి అడుగుతున్నారు, బ్రో వీడియో రెండరింగ్కి ఎంత టైం పడుతుంది? సో ఏదైతే నేను వీడియో చేశానో, సో నా పీసీ బిల్డ్ వీడియో దాని గురించి అయితే అడుగుతున్నాను. సో నా పీసీలో అయితే బేసిక్గా మీకు ఆన్ అన్ యావరేజ్ 10 minutes క్లిప్ మీరు చూసినట్లయితే 4K వీడియో అయితే మాత్రం మీకు 12 minutes వరకు అయితే పడుతుంది. ఒకవేళ ఫుల్ హెచ్డీ వీడియో అయితే మాత్రం మీకు 6 to 7 minutes అయితే పడుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి భాష అడుగుతున్నారు, గేమింగ్ పీసీ 30Kలో చెప్పండి. సో బ్రదర్ నన్ను అడిగితే ఇక్కడ 30Kలో బెస్ట్ గేమింగ్ పీసీ అనేది అయితే చెప్పలేము అనమాట. సో 30Kలో గేమింగ్ పీసీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే నేను నా సజెషన్స్ అయితే ఇస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇంటెల్ i3 మీరు 9th జనరేషన్ ప్రాసెసర్ ఉండేలా చూసుకోండి. 1050 కానీ 1650 కానీ 1650 సూపర్ కానీ మీరు ఎఫర్ట్ చేసే దాన్ని బట్టి వేరే కాంపోనెంట్స్ మదర్ బోర్డు, ర్యామ్ వేటిని ఏ వేసుకుంటున్నారు వాటి ప్రైస్ని బట్టి మీరు కాంప్రమైజ్ అయితే జీపీ అయితే చూసుకోవచ్చు. మెయిన్ గేమింగ్కి వచ్చేసి జీపీ అనమాట, మోర్ ఎవర్ ప్రాసెసర్ కంటే. సో 100% మీరు జీపీ మంచి జీపీ ఉండేటట్టు అయితే చూసుకోండి. అండ్ అలానే ఒకవేళ రైజన్లో తీసుకోవాలనుకుంటే మాత్రం రైజన్ 5లో అయితే తీసుకున్నామంట. రైజన్ 5 థర్డ్ జనరేషన్ అయితే అవుతుంది, మీకు కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది, 16,000-17,000 ఓన్లీ ప్రాసెసర్ అవుతుంది. సో మీరు బెటర్ టు రైజన్ 5 టు సెకండ్ జనరేషన్కి వెళ్ళినట్టయితే మీకు అక్కడ సేమ్ జీపీ చూసుకోండి, 1050 కానీ 1650 సూపర్ కానీ. సో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 100% బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, నేను ముందే చెప్తున్నాను. సో 30Kలో గేమింగ్ పీస్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. మీకు నెక్స్ట్ మనం చూసినట్టయితే సాయి లవ్లీ అడుగుతున్నారు, బ్రో కిచెన్లో ఏసీ యూజ్ చేయొచ్చాట. సో కిచెన్లో ఏసీ ఎందుకు బ్రదర్? సో ఒకవేళ మీకు కనుక కావాలనుకుంటే కిచెన్ బాగా హీట్ అవుతుంది అనుకుంటే మాత్రం మీరు చిమ్నీస్ ఉంటాయి కదా, చిమ్నీస్ అయితే యూజ్ చేసుకోండి. సో మీకు ఎగ్జాక్ట్గా ఏదైతే స్టవ్ ఉంటుందో స్టవ్ పైన చిమ్నీ అయితే వస్తుంది. సో ఏదైతే కిచెన్లో ఉన్న హీట్ మొత్తం కూడా చిమ్నీ అయితే రిమూవ్ చేస్తుంది నార్మల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కంటే. సో యూ బెటర్ టు గో విత్ చిమ్నీ. అదర్వైజ్ ఇంకా ఆ తర్వాత కూడా మీకు కావాలనుకుంటే మాత్రం మీరు 1 ton ఏసీ కానీ 0.8 ton ఏసీ కానీ స్మాల్ ఏసీస్ అయితే కిచెన్లో అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా అరీ మీడియా టీమ్ అయితే అడుగుతున్నారన్నమాట. సో బ్రో యువర్ మొబైల్, నా మొబైల్ వచ్చేసి ఒప్పో రెనో 10X నేను ఆల్రెడీ రివ్యూ చేశాను కదా. సో నా ప్రైమరీ మొబైల్ ఒప్పో రెనో 10X అని చెప్పుకోవచ్చు. జనహిందూ అడుగుతున్నారు, ఇక్కడ చూసినట్లయితే రియల్మీ 6 Pro వర్సెస్ సామ్సంగ్ M31 ఈ మొబైల్స్లో ఏ మొబైల్ కొనాలి, కెమెరా పర్ఫార్మెన్స్ ఏది బెటర్ అంటే కెమెరా అండ్ పర్ఫార్మెన్స్లో ఏది బెటర్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ సింపుల్ ఒకటే ఆన్సర్, రియల్మీ 6 Pro. ఎందుకంటే మీరు చూసినట్లయితే కెమెరాస్ బాగుంటాయి కంపేర్ టు M31, అండ్ M31లో కూడా కెమెరాస్ అయితే డీసెంట్గా ఉంటాయి, బాగోని కాదు. సో కొంచెం స్లైట్ ఎడ్జ్ అయితే రియల్మీ 6 Proకి ఉంటుంది. అండ్ మీరు చూసినట్లయితే మెయిన్గా పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసి మనకి రియల్మీ 6 Pro. ఎందుకంటే మనకి 720G ప్రాసెసర్తో వస్తుంది. సామ్సంగ్ M31 చూసినట్లయితే 9611 ప్రాసెసర్తో వస్తుంది. ఓకే, మీకు డే టు డే టాస్క్ కానీ మల్టీ టాస్కింగ్ కానీ ఎక్కడ కూడా మీకు సామ్సంగ్ M31 కూడా హ్యాంగ్ అవ్వదు. ఒకవేళ మీ ప్రిఫరెన్స్ ఇవి కాకుండా మీకు స్ట్రీమింగ్ ఎక్కువ చేస్తారు, బ్యాటరీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం M31కి అయితే వెళ్ళొచ్చు. సో మీ ప్రిఫరెన్స్ ప్రకారం మీకైతే రియల్మీ 6 Pro అనేది 100% బెటర్ అని చెప్తాను. ఇక షేక్ అక్బర్ అడుగుతున్నారు, బెస్ట్ గేమింగ్ ఫోన్ అండర్ 23K. సో 23Kలో ఓన్లీ గేమింగ్ ఫోన్ కావాలి, గేమింగ్ సెంట్రిక్ ఫోన్ అంటే సో గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్ కావాలనుకుంటే మాత్రం బ్లాక్ షార్క్ 2 అయితే వస్తుందన్నమాట. మనకి ఆఫర్ సేల్స్లో ఇప్పుడు చూసినట్లయితే ఎక్కువ ఉంటుంది. సో ఆఫర్స్లో చూసినట్లయితే మనకి 20,000 అరౌండ్ అయితే వస్తుందన్నమాట. సో దానికైతే వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు ఓన్లీ గేమింగ్ కోసం తయారు చేసింది కాదు, బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మొబైల్ కావాలంటే మాత్రం 855 ప్రాసెస్తో వచ్చే మొబైల్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్స్ అన్ని కూడా ఇప్పుడు తక్కువలో వస్తున్నాయి. Asus 6Z కానీ, రెడ్మీ K20 Pro కానీ, రియల్మీ X2 Pro కానీ. సో ఈ మొబైల్స్ అన్ని కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. సో ఓన్లీ గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కాకుండా మీరు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ మూడింటికి వెళ్ళొచ్చు. సో మీకు చూడగానే గేమింగ్ ఫోన్ అనేది అర్థం అవ్వాలనుకుంటే మాత్రం బ్లాక్ షార్క్ 2 అయితే కొనొచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రసాద్ బి అడుగుతున్నారు, 10 inch అండ్ 4GB 64GB ఉండాలి అండ్ 4G VoLTE కాల్తో
కాలింగ్ ఫెసిలిటీ ఉన్న ట్యాబ్లెట్ 20Kలో చెప్పండి బ్రదర్ అని అడుగుతున్నారు. సో 20Kలో నన్ను అడిగినట్లయితే మీకు హానర్ మీడియా ఫ్యాడ్ 5 అయితే ఉందన్నమాట. సో సేమ్ ఏదైతే మీరు అడిగారో అవన్నీ అయితే ఉన్నాయి, 4GB 64GB ఎవ్రీథింగ్. సో మీకు వివో ఎల్టీ కాల్ కావాలనుకుంటే మాత్రం ఇదే బెటర్ ఆప్షన్. సో నన్ను అడిగినట్లయితే ఆండ్రాయిడ్లో ట్యాబ్లెట్స్ వేస్ట్ అని చెప్తాను. సో మీకు వివో ఎల్టీ కాల్ ఇంపార్టెంట్ కాదు, వైఫై ట్యాబ్లెట్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఐప్యాడ్ 6th జనరేషన్ అయితే చాలా బెటర్ అనమాట. సో మీకు ఆఫర్స్లో అరౌండ్ మీకు 20-21K అయితే వస్తుందన్నమాట. సో యూ బెటర్ టు గో విత్ ఐప్యాడ్ 6th జనరేషన్. ఒకవేళ మీకు 4GB వివో ఎల్టీ కావాలంటే మాత్రం ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్ అయినా హానర్ మీడియా ఫ్యాడ్ 5 అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక శివ ఇన్ఫో టీవీ నెల్లూరు అయితే అడుగుతున్నారు, కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ డిఎస్ఎల్ఆర్ ఫుల్ రేంజ్ యూసేజ్ అండ్ డిఫరెంట్ మోడ్స్ అండ్ కెన్ యూ మేక్ ఇన్ డెప్త్ వీడియో. సో బ్రదర్ ఇక్కడ వచ్చేసి సో నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ రివ్యూ అయితే చేస్తున్నాం అనమాట. సో దాని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, దానిలో ఉన్న ఫుల్ హెచ్డీ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా నేను దాని గురించి అయితే ఫుల్ రివ్యూ అయితే చేస్తున్నాను. సో నా 8 months ఎక్స్పీరియన్స్ అయితే అందులో షేర్ చేసుకుంటాను. మీరు అడిగింది అయితే దానికి సంబంధించింది కాదని అయితే అర్థమవుతుంది. సో డిఫరెంట్ మోడ్స్, కెమెరాలో ఏమేమి మోడ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మీరు ఒక వీడియో చేయమని అయితే అడుగుతున్నారు. సో అది కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ చూసినట్టయితే కిరణ్ రెడ్డి అడుగుతున్నారు, రియల్మీ 6 Pro తీసుకోవచ్చా బ్రో? 100% అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీ ప్రయారిటీ అనేది ఫ్రంట్ వైడ్ యాంగిల్ కెమెరా ఉండాలి, బ్యాక్ సైడ్ వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ ఉండాలి, మీకు 90Hz డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం రియల్మీ 6 Pro అయితే తీసుకోవచ్చు. లేదు మీకు ఈ రెండు ఇంపార్టెంట్ కాదు, ఫ్రంట్ వైడ్ యాంగిల్ అవసరం లేదు, బ్యాక్ సైడ్ టెలిఫోటో లెన్స్ అవసరం లేదు అనుకుంటే మాత్రం మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ, పోకో X2 కానీ మీకు రియల్మీ X2 కానీ. రియల్మీ X2 నన్ను అడిగినట్లయితే ఆల్రౌండర్ అని అయితే చెప్తాను, ఎందుకంటే మీకు అక్కడ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, డీసెంట్ కెమెరాస్ ఉంటాయి, మీకు ప్రాసెసర్ కూడా 730G ప్రాసెసర్తో వస్తుంది. ఇక నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ చూసినట్లయితే వెంకయ్య అయితే అడుగుతున్నారు, 1 UI అప్డేట్ వచ్చిందా బ్రో? ఏదైతే S9 వీడియో చేశానో సో దాని కింద అయితే అడుగుతున్నారు. S9కి 1 UI వచ్చిందని అడుగుతున్నారు. సో 1 UI అంటే 1.0 కాదు, మేబీ వీళ్ళు అడిగేది 2.0. సో ఎస్ బ్రదర్ 1 UI 2.0 అయితే ఈ మొబైల్కి అయితే అప్డేట్ అయితే వచ్చింది. మా ఫ్రెండ్ వాడుతున్నాడు, 1 week బ్యాక్ అయితే తనకైతే అప్డేట్ వచ్చింది. ఇక అంతే ఈ రోజుకైతే ఈ క్వశ్చన్స్ అయితే. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అనమాట. ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ రోజుకైతే ఇంతే, బై బై, జై హింద్.